దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమిడియా న్యూస్. హైదరాబాద్ మహానగరంలోని ప్రతిష్టాత్మకమైన బీజేఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉన్నాము. ఈ కాలేజీ ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ ఎం విజయ్ కుమార్ గారిని కలవబోతున్నాము. కాలేజీ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తున్నారు, అందరి సహకారంతో అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బీజేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఈ కళాశాల 1974లో ఏర్పాటు చేయబడ్డది. ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఈ కళాశాల 1989లో ప్రభుత్వ యాజమాన్యంలోకి వచ్చింది. ఇప్పటి వరకు నిరంతరము ఎంతోమంది మేధావులను సృష్టించినటువంటి కళాశాల. ఎంతోమంది సైంటిస్టులు, అధికారులు ఈ కళాశాల ద్వారా, ముఖ్యంగా అడ్వకేట్స్ ఈ కళాశాల ద్వారా గ్రాడ్యుయేట్స్గా రూపాంతరం చెంది వివిధ వృత్తుల్లో, వ్యాపార రంగాల్లో స్థిరపడి ఉన్నారు. అలాంటి వారు నేటి తరం ఈ కళాశాలలో ఎప్పుడు చదువుతున్న విద్యార్థి అయినా ఫస్ట్ జనరేషన్ విద్యార్థి వస్తున్నారు. ఒక గొప్ప ఉద్దేశం ఏంటంటే డైవర్సిటీ అనేది ఈ కళాశాలలో మనం గమనించవచ్చు. ఈ కళాశాలలో ఆదిలాబాద్ విద్యార్థి చదువుతూ ఉంటాడు, జోగులాంబ గద్వాల విద్యార్థి చదువుతాడు, సూర్యాపేట విద్యార్థి చదువుతాడు, నిజామాబాద్ విద్యార్థి చదువుతాడు, మంచిర్యాల విద్యార్థి చదువుతాడు. అంటే గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులు ఈ కళాశాలకు సిటీలో ఉన్నటువంటి సౌకర్యాలను అందిపుచ్చుకోవడానికి ఈ కళాశాలలోకి వస్తున్నారు. ఒక 200-300తో ప్రారంభమైనటువంటి కళాశాల ఈ రోజు 3000 మంది విద్యను అందిస్తుంది. బృహత్తమైనటువంటి ప్రణాళికతో విద్యను అందిస్తుంది. 58 కోర్సులతో విద్యను అందిస్తుంది. ఏ కళాశాలలో లేని సౌకర్యాలు ఈ కళాశాలలో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి క్లాస్ రూమ్ ఒక డిజిటల్ క్లాస్ రూమ్, ఒక ప్రొజెక్టర్ ఉంటుంది, స్పీకర్ ఉంటుంది, అడ్రసింగ్ సిస్టమ్ ఉంటుంది, ఒక కార్పొరేట్ స్థాయి దృక్పథం కనిపిస్తుంది, లిఫ్ట్ సౌకర్యం ఉంటుంది. కళాశాలలో అమ్మాయిలు, అబ్బాయిలు కో ఎడ్యుకేషన్ విద్యను అందిస్తున్నారు. ఈ కళాశాలకు గ్రౌండ్ లేకపోయినా విద్యార్థులు చాలా మంది అథ్లెట్గా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఉదాహరణకు ఈ మధ్య కాలంలోనే ఈ కాన్స్టిట్యుయెన్సీలో కేంద్ర మంత్రి వర్యులు గౌరవ్ కిషన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ సంసద్ ఖేలో మహోత్సవంలో ఈ ఒక్క కళాశాల నుంచే దాదాపుగా 900 మంది విద్యార్థులు అనేక క్రీడా అంశాల్లో పాల్గొనడం జరిగింది. నిజానికి ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అథ్లెట్స్ గా కూడా రూపాంతరం చెందుతున్నారు. అంటే అంత గొప్ప అవకాశాలు ఈ కళాశాలలో ఉన్నాయి. మంచి జాబ్ డ్రైవ్స్ నిర్వహించడం ద్వారా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందారు. గత సంవత్సరంలో మా కళాశాలలో దాదాపుగా 800 మంది విద్యార్థులు ఫైనల్ ఇయర్ పరీక్షను ఉత్తీర్ణులైతే అందులో 400 పైచీలకు మా కళాశాల నుండే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి జాబ్ శిక్షణ అనేది చాలా బృహత్తరమైనటువంటిది అని చెప్పొచ్చు. ప్లేస్మెంట్ సెల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెల్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. గత సంవత్సరంలో మేము ఐసిటి అకాడమీ అని ఒక తమిళనాడు గవర్నమెంట్ సంబంధించినటువంటి తమిళనాడు సంస్థతో ఒక ఎంఓయూ చేసుకున్నాం. వారు మా దగ్గర 65 మంది విద్యార్థుల చొప్పున 4 బ్యాచ్ల్లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్, ఐబిఎం ఫౌండేషన్, సిఎస్ఆర్ గ్రాంట్స్తో ఇక్కడ ప్రత్యేకమైన శిక్షణలు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు డేటా అనలిటిక్స్ పైన శిక్షణ ఇచ్చాం, ఫ్రంట్ అండ్ డెవలప్ టెక్నాలజీస్ మీద శిక్షణ ఇచ్చాం, లాజిస్టిక్స్ డెవలప్మెంట్ మీద కూడా శిక్షణ ఇచ్చాం, ఈవెన్ ఇండస్ట్రియల్ విజిట్స్లో మీద కూడా శిక్షణ ఇచ్చాం. అంటే ఇంత చక్కటి అవకాశాలు, ఇంత గొప్ప అవకాశాలు విద్యార్థులకు అందించేందుకు చక్కటి అధ్యాపకుల బృందం ఈ కళాశాలలో ఉంది. అదే ఈ కళాశాల యొక్క స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. అలుమిని వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్నప్పటికీ కూడా కళాశాలల తోడుపాటులో వారందరినీ మరొక్కసారి ఒక బృందంగా ఏర్పడి ఒక ప్రణాళికను రూపొందించి నిజంగా భవిష్యత్తులో అలుమినియే ఈ కళాశాలకు ఒక భవిష్యత్ అసెట్ గా రూపొందించే ప్రణాళికలను మేము మా ఐక్యూఎస్సి ఆధ్వర్యంలో రూపొందించబోతున్నాం.